మీ గురించి మీకు తెలుసుకోవాల్సిన సంగతులు సంవత్సరానికి రక్షకుడు యేసుక్రీస్తుగా ప్రార్థిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారా, ఈ దిన ఆరాధన వర్తమాన నిమిత్తమే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16 నుంచి 23వ అధ్యాయం వరకు చదువుతున్నాం. ఈ ఆరాధన వర్తమాన శీర్షిక న్యాయాధిపతుల గ్రంథంలోని దేవుని లక్షణం. ఆదికాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు మనం చూస్తున్నటువంటి వృత్తాంతము ఎవరి గురించి ఉన్నది అంటే ఇశ్రాయేలీయుల చరిత్ర గురించి. యెహోషువ గ్రంథంలోకి మనం ఎంటరైన తర్వాత దేవుడు వారి ఎడల కలిగినటువంటి ప్రణాళిక సంబంధమైనటువంటి విషయాలు చూస్తున్నాం. అయితే న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేపాటికి కాస్త సిచ్యువేషన్స్ మారిపోయి దీన్ని సింపుల్గా ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. మొదటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కొంతమంది ఐగుప్తు దేశంలో పుట్టారు, ఐగుప్తులోనే పెరిగారు, ఐగుప్తు బానిసత్వంలోనే ఉన్నారు. మోషే దానిని దేవుడు పంపిన తర్వాత ఫరో గారిని ఎదిరించి వారు అక్కడి నుండి బయటకు వచ్చేస్తారు, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేస్తారు. ఇది ఫస్ట్ జనరేషన్ అంటుంది, మొదటి తరం. దేవుడికి మొదలుపెట్టిన వారిలో మొదటి తరం. వీరు దాదాపుగా కొన్ని 400 సంవత్సరాల పైగానే ఆ మానసికంలో బతికారు. అయితే అక్కడి నుండి వచ్చేసారు వీళ్ళు మొదటి తరం. మీరు ఎక్కడ పుట్టారు? ఐగుప్తులోనే పుట్టారు, ఐగుప్తులోనే పెరిగారు, ఐగుప్తు బానిసత్వంలోనే మగ్గిపోయారు. తర్వాత దేవుడిని గుర్తు చేస్తున్నారు, బయటకు వచ్చేసారు. ఇది మొదటి తరం. బయటకు వచ్చిన తర్వాత వీరు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వీరికి కుమారుడు పుట్టారు, కుమార్తెలు పుట్టారు. ఇది రెండవ తరం. కనాను వెళ్ళేటువంటి ప్రయాణంలో పుట్టినటువంటి పిల్లలు. అయితే ఈ అరణ్యంలోనే వాళ్ళు చుట్టూ తిరుగుతూ దాదాపు 40 సంవత్సరాల పైగా వారు ఆ ప్రాంతంలో తిరుగుతూ కనాను దగ్గరకు వచ్చేస్తారు. అనగా ఈ అరణ్య అక్కడనే యుద్ధ వీరులైనటువంటి వారు రెండవ తరంలో. ఈ రెండవ తరాన్ని తీసుకొని కనాను దగ్గరికి వచ్చేసారు దేవుడి యొక్క సేవకుడు. మొదటి తరాన్ని నడిపించింది మోషే గారు. రెండవ తరాన్ని దాదాపుగా సగ జీవితం వరకు కనాను దగ్గరకు వచ్చేంత వరకు నడిపించింది మోషే. తర్వాత ఈ పట్టాలు కాస్త యెహోషువ గారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. యెహోషువ ఈ రెండవ తరాన్ని నడిపిస్తూ వచ్చాడు. ఈ రెండవ తరంలో ఉన్నటువంటి వారి యుద్ధశూరులు అయ్యారు. వీరిని తీసుకొని దేవుడు ఏం చెప్పాడంటే కనానీయుల ప్రాంతంలోకి వెళ్ళండి, ఆ భూభాగాన్ని అంతా చేజిక్కించుకోండి అని దేవుడు ఆజ్ఞయించాడు. దేవుడు ఆజ్ఞకు లోబడి యెహోషువ ఆ యుద్ధ వీరులను తీసుకొని ఆ భూభాగంలోకి వెళ్ళి పోరాటం చేశాడు. అయితే ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి అంటే ఇది చాలా పెద్ద భూభాగము. ఇందులో అనేకమైనటువంటి వ్యక్తులు, జాతులు అక్కడ నివసిస్తూ ఉన్నాయి. దేవుడు యెహోషువతో అతనితో ఉన్నటువంటి ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఏంటి అంటే నీవు యుద్ధము చేయాలి, యుద్ధ వీరులు నీ దగ్గర ఉన్నారు, వారి చేత వీరిని ఓడించి నా నామము ఎంత గొప్పదో, నేను ఎంత బలశూరునో అన్యజనులందరికీ తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు యెహోషువను అతని సైన్యాన్ని ముందుకు నడిపిస్తారు. వీరు కనానులోకి వచ్చేస్తారు. ఆ దేశంలోకి వచ్చి వారు చేయవలసిన పని చేస్తూ ఉంటారు, యుద్ధము జరిగిస్తూ ఉంటారు. అయితే అందరినీ అక్కడి నుండి వెళ్ళగొట్టలేదు. చాలా మంది వెళ్ళగొట్టగలుగుతారు. అయితే కొంతమందిని ఇంకా అక్కడనే దేవుడు ఉద్దేశపూర్వకంగా అదే ప్రాంతంలో ఉంచుతారు. ఇప్పుడు ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత మీరు కనానులోకి వచ్చేసారు. కనానులోకి వచ్చి నివసించడం ప్రారంభించారు. నివసించిన తర్వాత దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడు.
స్వాస్థ్యం ఇచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది పిల్లలు ఇక్కడ పెరిగారు, ఇక్కడే పెరిగారు. ఇది మూడవ తరం. మొదటి తరాన్ని మోషే నడిపించాడు, రెండవ తరాన్ని యెహోషువ గారు నడిపించి తీసుకొని వచ్చారు. ఇప్పుడు కనానులోకి వచ్చిన తర్వాత మూడవ తరం పెరిగింది, ఇక్కడే పుట్టారు. మరి వీరి యొక్క స్వభావం ఎలా ఉంది అంటే దేవునికి కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్ని కలిగి ఉన్నారు. అందుకనే 2వ అధ్యాయం 10వ వచనం అంటాడు చూడండి, ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అంటే అసలు యెహోవా దేవుడు కానీ యెహోవా దేవుడు, ఆయన యెహోవా అద్భుతాలు చేశాడు, ఏం అద్భుతాలు చేశాడు, అసలు ఆయన ఎవరు ఏం అద్భుతాలు చేశాడు అని ప్రశ్నించేటువంటి తరమే పుట్టేసింది. ఇది మూడవ. దేవుడు భూమి అంతటిలోనూ ఎంతో ప్రియముగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమూహం ఇశ్రాయేలు సమూహం. వీరి పట్ల దేవుడు ఉన్నటువంటి చిత్తము చాలా గొప్పదైనది. వారిని నడిపిస్తూ ఆయన అనేకమైనటువంటి కార్యములు చేయతలంచాడు. అయితే ఎంతగానో ప్రేమించినటువంటి ఈ జనాంగమే వీరిలో నుంచి వచ్చినటువంటి తరమే ఏమంటుంది, అసలు ఎవరాయో ఇంకా చేశాడు, ఏం చేశాడు అసలు అని ప్రశ్నించేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయారు ప్రజలు. ఎందుకు ఈ రకమైనటువంటి దుస్థితి ఇశ్రాయేలు ప్రజలకు ఏర్పడింది? కనానులోకి వచ్చేసిన తర్వాత కూడా ఇటువంటి తరము పుట్టడానికి గల కారణం ఏంటి? అసలు ఈ వ్యక్తులు ఎందుకు ఈ రకంగా తయారయ్యారంటే ఇక్కడ ఉండి 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 అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజలు, కొంతమంది కనానీయులు, అమోరీయులు, కొంతమంది అక్కడే ఉన్నారు. వారితో స్నేహం చేయడం ప్రారంభించారు, వారితో మాట్లాడడానికి కలిపారు, వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు, పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు, వారితో కలిసిపోయారు. కలిసిపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఏంటి అంటే వారి దేవతలను కూడా ఈ పుట్టినటువంటి కొత్త తరము మా దేవుడు మా దేవత అని పిలవడం ప్రారంభించారు. ఇది దేవుడికి చాలా కోపాన్ని తీసుకొచ్చింది. సరే 10వ అధ్యాయం చూద్దాం చూడండి. 10వ అధ్యాయం 16వ వచనం చదువుతాను. యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూసి సహించలేకపోయాను. ఇక నెగిటివ్ కనెక్షన్లో చెప్పారు, కానీ దీన్ని మనం దేవుడి లక్షణాల కనుక ఆపాదించినట్లయితే మొట్టమొదటి లక్షణము సహించే దేవుడు. ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి ఈ దేవుడు వారి పట్ల ఎంతో సహనంతో వ్యవహరించాడు. కొన్ని వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి వీరు మొరపెట్టగా వారిని విడిపించడానికి మోషేని పంపించాడు. వారిని తీసుకొని బయటకు వచ్చారు. తర్వాత అరణ్యంలో వారి కొరకు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. తర్వాత యుద్ధ వీరులను తయారు చేశాడు. ఇది కూడా దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం వల్లనే వారిలో యుద్ధ వీరులు తయారయ్యారు. బాగా గమనించండి, ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి యుద్ధం వచ్చా? వారికి యుద్ధం రాదు. ఎందుకు? వెట్టి చాకిరీకి అలవాటు పడ్డారు, బానిసలుగా ఉన్నటువంటి వారు. వారికి యుద్ధం రాదు. అందుకే 2వ తరం వారికి అరణ్యంలోన దేవుడు యుద్ధాన్ని వారికి నేర్పించడానికి అవకాశం ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే వారిని కాలాలకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. వీళ్ళు మనుషులను తయారు చేశాడు. ఆ తర్వాత కణాలకు వచ్చాడు. కాస్త భూభాగాన్ని వారు సొంతం చేసుకోవడానికి దేవుడు దారులు తెచ్చాడు. అయితే ఈ క్రమమంతటిలో మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు దేవుడిని ఎంతగా విసిగించారో మనం అనేకమైన సందర్భాల్లో చూసాం. దేవుడు అద్భుత కార్యాలు చేయడం కల్లా చూసినటువంటి వీరే దేవుడు విసిగించేటువంటి కార్యక్రమం చేశాడు. సహించాడు సహించాడు సహించాడు, ఎంతగా సహించాడు అనంటే ఇక చివరి స్టేజ్ వరకు మామూలు అనుకుంటాం కదా, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. దేవుడు కూడా సహించాడు సహించాడు, దీర్ఘశాంతంగా సహించాడు. అయితే చివరిగా ఎటువంటి స్థితికి తీసుకొచ్చాడంటే అసలు సహింపలేనటువంటి స్థితికి తీసుకునే మన ఆదికాండంలో మనం గమనించినట్లయితే మెతూషెల అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. గుర్తున్నారా? మెతూషెల ఎవరు తెలుసా? మెతూషెల ఎవరు?
మీద ఎక్కువ కాలం బతికినటువంటి వ్యక్తి ఎవరు? మెతూషెల. ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఐడియా ఉందా? ఎన్ని సంవత్సరాలు బతికాడు? 969 సంవత్సరాలు. అంత ముందు కాలంలో భూమి మీద ఈ పాపం పెరిగిపోతున్నప్పుడు దేవుడు వారిని శిక్షించడానికి సిద్ధపడ్డప్పుడు వారి తండ్రి అతనికి పెట్టినటువంటి పేరు ఏంటంటే మెతూషెల. అంటే అర్థం ఏంటి అంటే దేవుడి యొక్క సహనము. దేవుడు సహించాడు. ఎంతవరకు సహించాడు అంటే ఈయన వెళ్ళిపోయిన తర్వాతనే ఈ ఉపద్రవము వారి మీదకి రావాలని దేవుడు చిత్తాన్ని చేశాడు. అయితే మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికి చనిపోయిన తరువాత ఈ భూమి మీదకి దేవుడు వరదను తీసుకొని వచ్చాడు. ఒక పెద్ద వర్షము ద్వారా ఈ భూమిని ముంచివేయడానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఆ పని చేయడానికి దేవుడు ఎంతగా వెయిట్ చేశాడు అంటే 969 సంవత్సరాలు తాను చాలా సహనంతో ఉన్నాడు. దేవుడు వీరిని సహించాడు. ఈ గ్రంథం అంతట్లో మీరు గమనిస్తే వారు దేవుడిని తిరుగుబాటు చేయడము, వీరు తిరుగుబాటు చేసేటువంటి స్థితిని బట్టి దేవుడు వారిని శిక్షించడం, తర్వాత వీరు మరీ దేవుడిని మొరపెట్టడం, దేవుడు వారిని రక్షించడం, ఇదే ప్యాటర్న్లో ఉంటారు. ఒక 20 సంవత్సరాలు దేవుడు వ్యతిరేకంగా ఉంటారు, మళ్ళీ తర్వాత దేవుడు 10 సంవత్సరాలు ఉంటారు, మళ్ళీ తర్వాత దేవుడిని విడిపోతారు, మళ్ళీ తర్వాత దేవుడి దగ్గరకు వస్తారు. ఇదే ప్రకారం న్యాయముల గ్రంథం అందరిలో కూడా దాదాపుగా 12 సార్లు వీరు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినటువంటి కాలము వారు మొరపెట్టుకున్న ఈ కాలం అంతా కూడా దాదాపుగా న్యాయముల గ్రంథంలో ఉన్నటువంటి కాల వ్యవధి ఎంత అంటే 360 సంవత్సరాలు. 360 సంవత్సరాలు కూడా వారు చేసిన ఒకటే తిరుగుబాటు, తర్వాత దేవుడి దగ్గర రావడం, దేవుడికి అంతరించడం, మళ్ళీ తిరుగుబాటు, దేవుడి వాళ్ళ దగ్గర రావడం, మళ్ళీ తిరుగుబాటు, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ కనికరం. ఇదే విధంగానే కొనసాగుతుంది ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం. ఈ ప్రయాణం అంతట్లో కూడా దేవుడు సహనాన్ని చూపిస్తూ వచ్చాడు. ఆయన సహనాన్ని చూపించగలిగాడు కాబట్టి ఈనాటి ఇశ్రాయేలీయులు ఇంకా ఈ భూమి మీద మనగలుగుతూ ఉన్నారు. దేవుడు సహించాడు. ఇశ్రాయేలీయుల విషయం మాత్రమే కాదు, మన విషయంలో కూడా దేవుడు చాలా సహనంతో ఉన్నాడు. మన ఆత్మీయ పోరాటంలో అనేక సందర్భాలలో దేవుడికి వ్యతిరేకంగా నడిచాడు. తిరుగుబాటు చేసిన స్వభావం. ఇలా బైబిల్లో ఎవరైనా చూసినప్పుడు, ఇలాంటి వృత్తాంతాలు చూసినప్పుడు వాళ్ళు ఎందుకంటే వేశారమ్మా, వాళ్ళు ఎందుకంటే అన్నారమ్మా, వాళ్ళు ఎందుకంటే ఉన్నారమ్మా అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వారికి మధ్యగా తేడా లేదేమని చూస్తాం చాలాసార్లు. మన ఆత్మీయ పోరాటంలో మనం కూడా దేవుడిని విసిగిస్తూ లేవా, దేవునికి బాధ కలిగిస్తూ లేవా, ఆయన సహనానికి పరీక్ష పెట్టే విధంగా మన ఆత్మీయ పోరాటం లేదా? ఎన్నోసార్లు దేవుడు నిన్ను సహిస్తూ వచ్చాడు కాబట్టి ఈనాటి నువ్వు భూమి మీద ఉండగలిగావు. ఈనాటి సంఘంలో నీకు ఒక స్థానము ఉన్నది. దేవుడు సహించాడు, దేవుడు సహిస్తూనే ఉన్నాడు. ఆయన చేసినటువంటి కార్యాలను కనుక మనం ఆలోచన చేసినట్లయితే మన ఆత్మీయ జీవితం ప్రారంభం నుండి ఇంతవరకు ఆయన మన ఎడల జారి పెట్టి మన ఎడల సహనాన్ని ప్రదర్శిస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఇప్పటికి సజీవంగా సంఘంలోనూ మనగలుగుతూ ఉంటాం. సహనం విషయంలో దేవునికి మించిన వారు లేదు. ఎందుకు? సహించకపోతే ఏమవుతుంది? దేవుడే కనుక సహనం కలిగి లేడనుకో ఏమవుతుంది? జీవితాలు నాశనం అయిపోతుంది. మన బ్రతుకు ఈ భూమి మీద ఉండకుండా అయిపోతుంది. సరే, ఈ భూమి మీద ఉండకుండా అయిపోతుందంటే ఓకే, మోసం అనుకోవచ్చు. పాపం విషయంలో కనుక మన పరిస్థితులను దేవుడు గమనించి ఆయన సహించకపోతే, ఆయన రక్షణ ప్రణాళికను సిద్ధపరిచి కవ్వల యేసుక్రీస్తును పంపించి ఆయన కూడా మన కొరకు సిలువను సహించకపోతే ఏమైపోయేవారు? ఇక్కడ శరీరము మరణిస్తే పర్వాలేదు, కానీ ఆత్మ మరణిస్తే, అనగా ఆత్మకు రెండవ మరణమైనటువంటి నరకంలోకి మనం వెళ్ళిపోతే, ఆత్మకు మరణం లేదు కదా, ఇది దేవుడు అన్నాడు, ఇది రెండవ మరణం. అనగా
గ్రంథంలో ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలను చదువుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి కారణం సులువుగా చిలువబెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసము కలిగి దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూపించు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఏం భరించాడట? సిలువను సహించాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే మన ఆత్మ మరణం కాకూడదు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన సహించినటువంటి ఆ సంఘటనలన్నీ కనుక మనం గమనిస్తే ఆయన గొప్పవాడు కదా సంగతి మనకు అర్థమవుతుంది. దేవుడైన వాడు మనిషిగా రావడం ఏంటి, మనుషులతో కలిసి తిరగడం ఏంటి, మనుషులతో కలిసిపోవడం ఏంటి, అదే మనుషుల కొరకు సిలువనెక్కడం ఏంటి. ఆయన స్థాయి ఎంతో గొప్ప స్థాయి, కానీ మనందరి కొరకు ఎంతగానో తగ్గించుకున్నటువంటి సహనమైన. అప్పుడప్పుడు మీరు న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తూ ఉంటారు. ఏదైనా రాజకీయ సభ నడుస్తూ ఉన్నప్పుడు మంచి మంచి నాయకులందరూ ఈ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు అందరూ కుర్చీ వేశారు. ఎవరైనా ఒక్క నాయకుడిని కుర్చీ వేయకుండా అలా నిలబెట్టారు. నెక్స్ట్ నేనే హెడ్లైన్స్లోను లేదా అప్పుడే యూట్యూబ్లో వచ్చేస్తాను. ఏమని? ఒక దళిత నాయకుడిని అవమానించిన సో అండ్ సో పర్సన్. కుర్చీ వేయకపోతేనే అవమానించిన అన్నటువంటి క్యాప్షన్ పెట్టేస్తారు. అంటే అతని స్థాయికి తగ్గ గౌరవాన్ని ఇవ్వాలి కదా అన్నది మీ యొక్క పాయింట్. మరి దేవుడి యొక్క స్థానం ఎంత? ఆయన ఈ లోకంలోకి దిగి వచ్చిన తర్వాత ఆయనకు జరిగిన మర్యాదలు ఏం మర్యాదలు జరిగాయి? ఆయన ఇబ్బంది పాలు చేశారు, ఆయన తిట్టారు, దూషించారు. కేవలం శిలువ దగ్గర జరిగినటువంటివి మాత్రమే మనం ఆలోచన చేస్తున్నాం, కానీ ఆయన పుట్టినప్పటి నుండి అనేకమైన అవమానాలు ఎదుర్కొన్నాడు. అవమానం చెప్తున్నారా? పుట్టిన తర్వాత అక్కడ ఆ సమాజానికి అందరికీ తెలుసు, యోసేపు మరియలు ఏకం కాకముందే యేసుక్రీస్తు పుట్టాడు అన్న సంగతి. పుట్టిన తర్వాత వారి దగ్గర ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు, పిల్లలతో కలిసిపోతూ ఉన్నప్పుడు అక్కడున్న తల్లిదండ్రులు ఏమనిపించుకున్నారు? యేసుక్రీస్తుని ఎంతగా అవమానించారు. అరే తండ్రి తెలియదా? అవమానం కదా. ఎంతగా అవమానించారు యేసుక్రీస్తు. ఆయన పెళ్లికి పెద్దవాడే సేవ చేయడానికి వచ్చిన తర్వాత ఇతడు దయ్యములకు అధిపతి అన్నాడు. అంటే ఇతడు ఒక సాధన, దయ్యాలకి ఇతడే రాజు అన్నట్టుగా యేసుక్రీస్తును దూషించారు, అవమానపరిచారు. శిలువ దగ్గరకు వచ్చినట్లయితే ఎన్ని అవమానాలు ముందు వేశారు. మొహాన్ని మనం ఇక్కడ ఉంటేనే ఎవరైనా అక్కడి నుంచి దూవని మనం చూసుకుంటావా? ఒక రకంగా అలా చేశారంటేనే మనకు కోపం ముందు నుంచి పై వరకు అశాంతి కలిగిపోతుంది. నన్ను చూసి దూవని వచ్చేసారు. ఆయన ఎక్కడో ఉన్నాడు, నువ్వు ఎక్కడో ఉన్నావు. దానికంత కోపం అయితే యేసుక్రీస్తు దగ్గరికే వచ్చి ఆయన మొహం మీదనే ఉండేశారు కదా. అది ఎంత అవమానం. సహించాడు. ఆయన ఎంతగానో ఇబ్బంది పెట్టారు. ఉన్న కిరీటాన్ని తీసుకొని వచ్చి ఆయన తల మీద పెట్టి కొడితే అతనంతా కాలిపోయింది. సహించాడు. ఆయన శిలువ మీద ఎక్కించిన తర్వాత కూడా వీడు పెద్ద ఓవరాక్షన్ చేసినాడు. అవును అన్నాడు, అలా బిల్డప్ కొట్టినాడు, ఎవరికి మాట అది అని చెప్పేసి. వీడికి ఇంత పవర్ ఉంటాయి కదా, ఇది దిగడం అవమానించాడు. అవమానాన్ని, బాధల్ని, వీటన్నిటిని కూడా యేసుక్రీస్తు సహించాడు. ఆయన సహించాడు కాబట్టి నీకు నాకు రక్షణ. ఆయన బాధలందరినీ దిగమింగాడు కాబట్టి నీకు నాకు
ఎంతో గొప్ప రక్షణ ఇవ్వబడింది. ఈ లోక సంబంధంగా వారికి మర్యాద చేయకపోతేనే అది పెద్ద అవమానమైనప్పుడు దేవుడితో ఉన్నటువంటి వాడు, దేవుడై ఉన్నటువంటి వాడు మనిషిగా వచ్చినప్పుడు ఆయనకు మర్యాద ఇవ్వకపోగా ఆయన అవమానించారు, చీదరించుకున్నారు, నానా మాటలు మాట్లాడారు. ఆయన పుట్టుకపై ప్రశ్నలు వేశారు, ఆయన వ్యక్తిత్వంపై ప్రశ్నలు వేశారు. అన్నిటిని కూడా సహించి యేసుక్రీస్తు నిలబడ్డారు. కాబట్టి నీకు నాకు ఈనాడు రక్షణ అనేది. ఆయన సహనమే మన ఎడలు చూపించకపోతే మనకు రక్షణ వచ్చేది కాదు. రక్షణ వచ్చిన తర్వాత కూడా ఆత్మీయ పోరాటంలో మనం ఎన్నిసార్లు పడిపోయినా సరే తిరిగి మనం లేవనెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఇంకా ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నాం. ఆయన సహనాన్ని బట్టి మనం ఆయనను స్తుతించాలి. తర్వాత మనం చూద్దాం. అదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1-4 వచనాలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్టు యెహోవా ఉండనిచ్చిన జనులు ఫిలిష్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులు, భయంకరమును మొదలుకొని అమాతలకు పోవు మార్గముగా లెబానోను కొండలలో నివసించిన యూదులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలు వారు అనుసరించలో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. తర్వాత మాటలు. కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించు వారి కుమార్తెలను పెళ్లి చేసుకోవచ్చు. వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చు వారి దేవతలను పూజించు వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించింది అన్న. ఆ తర్వాత 8వ వచనం లాస్ట్ లైన్లో చదువుతున్నాను. 8 సంవత్సరములు మన దగ్గర 8వ వచనం లాస్ట్ చూడండి. 8 సంవత్సరములు కూషా రిషాతాయిమునకు దాసులుగా ఉన్నాయి. తర్వాత 14వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2వ లైన్. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొదలుపెట్టింది అని. మొదటి లక్షణం సహించే దేవుడు, 2వ లక్షణం శిక్షించే దేవుడు. ఎంతో సహనాన్ని ఇశ్రాయేలు ఎదుట చూపినటువంటి దేవుడు ఒక పాయింట్ వచ్చేపాటికి అనుకున్నాడు, వీరికి ఈ రకంగా ఉంటే సరిపోదు, వీరికి వేరే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి దేవుడు వారిని ఆ చోట్లోనే ఉన్నటువంటి అమోరీయులకు, హివ్వీయులకు, కనానీయులకు వారికి కొన్ని సంవత్సరాలు అప్పచెప్పినప్పుడు ఈ ఇశ్రాయేలీయులు దేవుని మరచి బయలు దేవతల తట్టును, ఇతర దేవతల తట్టును తిరిగిన తర్వాత వారిని వేరొక రాజు వచ్చి కవలించేలాగా, వేరొక రాజు వచ్చి వీరిని జయించి దాసులుగా చేసుకునేలాగా దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేశాడు. వారు చేసిన పనికి శిక్షణించాడు దేవుడు. అదేదో 1 రోజు 2 రోజులు శిక్ష కావాల్సిన ఇప్పుడు చదువుకున్నాం కదా. 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, ఇంకా చదువుకుంటే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలీయులను శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. Because he wanted to teach them some lessons. వారి యొక్క పాపానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇయ్యదలిచాడు. వారిని శిక్షించడానికి దేవుడు కూరుకున్నాడు. ఆయనను వారి ఇబ్బంది పెట్టినటువంటి విధానాన్ని బట్టి ఎన్నో సంవత్సరాలు దేవుడు సహిస్తూ వచ్చాడు. అయితే చివరికి పాయింట్ వచ్చినప్పుడు వీరికి వేరే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని దేవుడు వారిని శిక్షించడం కూడా ప్రారంభించాడు. ఆ శిక్షా ఫలితమే తిరిగి దాసత్వంలో వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఉండిపోవాలి. మీరు గమనిస్తే ఐగుప్తులలో దాసత్వంలో ఉన్నారు, ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉన్నారు. ఆ దాసత్వం నుండి విడుదల కావాలని పిల్లలు ప్రార్థన చేస్తే విడుదలించాడు దేవుడు. కానీ అది అనాలు తీసుకొని వచ్చాడు, ఇక్కడ బాగుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? తిరిగి మళ్ళీ దేవుడిని దూషించి దేవుడు వ్యతిరేకంగా నడిచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ దాసత్వంలోకి. చాలా మంది దేవుడిని నమ్ముకొని
దేవుడి రక్షణలోకి వచ్చి కూడా తిరిగి మళ్ళీ పాపం యొక్క దాసత్వంలోకి వెళ్ళిపోతుంది. తిరిగి దేవుడికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు. తిరిగి సమాజానికి తెలియకుండా ఇతర దేవతలను దేవుళ్ళను పూజిస్తూ ఉన్నారు. లేదా విగ్రహంగా ఉన్నటువంటి అనేకమైన పాపములకు తమను తాము తమ జీవితాలను అప్పగించేసుకున్న వారు సంఘంలో, మన సంఘం అనే కాదు, సార్వత్రిక సంఘంలో వేల మంది విశ్వాసులు ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నటువంటి వీరిని కూడా రక్షణ పొందుకొని కూడా తిరిగి దాసత్వంలోకి వెళ్తున్నటువంటి వీరిని కూడా దేవుడు చూసి సహిస్తూ ఉన్నాడు. అయితే సహనాన్ని ఎన్ని రోజులు ప్రదర్శిస్తాడు దేవుడు. ఆ తర్వాత ఈ భూమి మీదనే శిక్ష కూడా దేవుడు ఇచ్చేవాడుగా ఉంది. దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు? అయ్యో, మరి వాక్యంలో ఉంది కదా, క్రీస్తు యేసునందున్న వారికి ఏం లేదు, ఏ శిక్షా విధులు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధులు లేదు కదా. నేను కూడా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధులు లేదు. మీరు ఎక్కడ పోయినారు? క్రీస్తు యేసులో లేదు. కనానులోనే ఇశ్రాయేలీయులు ఉన్నారు, కానీ కనానులోనే దేవుని మాటకు వ్యతిరేకంగా చేసి అక్కడనే మళ్ళీ దాసత్వంలోకి వెళ్ళిపోయారు. ఆత్మీయంగా రక్షించబడ్డాం, దేవుడి సంఘంలోకి వచ్చాం, దేవుడి మాటలు వింటూ ఉన్నాం, అన్ని అవుతూ ఉన్నాం. బట్ స్టిల్ మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాం? పాపంలోకి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాం. మళ్ళీ పాపంలోకే వెళ్ళిపోతున్నాం. క్రీస్తు యేసు నందు ఉన్నట్లయితే నీకు శిక్ష లేదు. మరి క్రీస్తుకు వ్యతిరేకంగా నీవు వెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. ఆ శిక్షకు కారణం కూడా దేవుడు చెప్తాడు. తెలుగు రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం. తెలుగు రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనం. శిక్షణ పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారుడుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షకుపై కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్గొంటున్నారు. మీరు పొందని వల్ల దుర్బీజులే కానీ కుమారులు కాదు అన్నట్టు. నువ్వు రక్షించబడ్డావు, దేవుడు నమ్ముకున్నావు, అయితే తిరిగి మళ్ళీ పాప బానిసత్వంలోకి వెళ్ళిపోయి, విగ్రహాలలోకి వెళ్ళిపోయి, ఇంకొక పని దేవుడికి వ్యతిరేకంగా చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడి శిక్షను నేను ఎదుర్కోవాలి ఈ భూమి మీదని. ఇందువరకు ఈ శిక్ష చేయకపోతే దేవుడు ఏమంటున్నాడు? ఇది నేను చెప్తున్న మాట కదా. దేవుడు ఏమంటున్నాడు? మీరు దుర్బీజులే కానీ దేవుడి కుమారులు కాదు. అసలు రక్షణలోకి నానే రాలేదు. వాళ్ళు దుర్బీజులుగానే మిగిలిపోయేటువంటి వారు. దేవుడు ఏం చేశాడు? మొదటగా పాపం నుండి మన మీద వచ్చేటువంటి శిక్షను క్రీస్తు ద్వారా మన మీదకి రాకుండా చేశాడు దేవుడు. శిక్షనే మన మీద పడకుండా చేశాడు దేవుడు. మనం రక్షించబడ్డాం. ఆ కార్యం అక్కడికి అయిపోయింది. సరే, మరి ఆత్మీయ ప్రయాణంలో అనేక సార్లు పడిపోతూ ఉన్నప్పుడు దేవుడు మనం ఏ రకంగా రక్షిస్తున్నాడు? ఈ లోకంలోనే మనల్ని శిక్షించి ఆయా సందర్భాలలో మన పాపములకు దేవుడు రియాక్షన్ గా కొన్ని శోధనలు తీసుకొని వచ్చి, కొన్ని ఇబ్బందులను ఆయన అనుమతించి నిన్ను మళ్ళీ తిరిగి సక్కగా చేయడానికి దేవుడు ట్రీట్మెంట్ మొదలు. ఆ ట్రీట్మెంట్ సరిగా జరుగుతుంది కాబట్టి నువ్వు నేను ఇంకా సంఘంలో మనగలుగుతుంది. ఆయన సహించే దేవుడు మాత్రమే కాదు, ఆయన శిక్షించే దేవుడు కూడా. ఈ శిక్ష దేని వరకట? ఈ శిక్ష దేని వరకు? మనము దేవుడి కుమారులుగా కొనసాగడం కొరకే. దేవుడి కుమారులుగా కొనసాగడం కొరకే. ఒకవేళ రక్షణ మాత్రం పొందుకొని దేవుడు అది విడిచిపెట్టాడు అనుకో, దేవుడు విడిచిపెట్టాడు అనుకోండి, మనం నిన్ను పక్కన ఎవరు చాలా సాధన అయిపోతాం, ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం. అందుకే దేవుడు శిక్షలో మనల్ని తీసుకొని వస్తాడు. ఎంత అంటే ఈ భూమి మీద మనం చివరి దినాన్ని గడిపేంత వరకు ఆత్మీయ శిక్షలో దేవుడు పెంచుతూ వస్తాడు. ఆయన శిక్షను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని, ఆయన నీవు నన్ను శిక్షిస్తూ ఉన్నావు కాబట్టి నేను సరైనటువంటి మతాలను నడుస్తూ ఉన్నాను. సుప్రీం కోర్టు జస్టిస్ పేరు రమణ గారు చెప్పిన మాట, నేను చిన్నప్పుడు నా టీచర్ల చేత దెబ్బలు తిన్నాను కాబట్టి, వారు శిక్షించినప్పుడు ఆ శిక్షను నేను పొందుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను సుప్రీంకోర్టు జడ్జి అయ్యాను అని చెప్పాను. అంటే శిక్ష లేకపోతే ఏం జరుగుతుంది?
కూడా ఆత్మీయతలో మనం ముందుకు కొనసాగుతున్నామనంటే అది ఏదో మనం సాధించినటువంటిది కాదు, కానీ దేవుడు మనం శిక్షిస్తూ ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? మన శిక్షణలో నడిపిస్తూ ఉన్నాడు. క్రమశిక్షణలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి మాట సహించే దేవుడు, రెండవ మాట శిక్షించే దేవుడు, మూడవ మాట శిక్షణ ఇచ్చే దేవుడు. మనకి క్రమశిక్షణలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, అదేవిధంగా 6వ అధ్యాయం 14వ వచనం చూసుకుంటే గిద్యోను యొక్క సంగతులు మనకు బయటపడతాయి. గిద్యోను ఎలా ఉన్నాడంటే దేవుడి విషయాలు తెలిసినా కూడా కాస్త దాంట్లో ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో గిద్యోను, నువ్వు అలా ఉండకు, నువ్వు నా సేవకుడుగా వాడబడాలంటే గిద్యోను అలా బయటకు తీసుకొని వచ్చి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? గిద్యోనుకు శిక్షణ ఇచ్చాడు. యు హావ్ టు లీవ్ మై పీపుల్. ఆయన అతనికి శిక్షణ ఇచ్చాడు కాబట్టి గిద్యోను పరిశుద్ధుడైనా సరే ఒక మూలమైనటువంటి వ్యక్తిని దేవుడు బయట తీసుకొని వచ్చి అతన్ని కూడా న్యాయాధిపతిగా నిలబెట్టాడు. ఆయన సహించే దేవుడు, శిక్షించే దేవుడు, శిక్షణను కూడా ఇచ్చేటువంటి దేవుడు. మరి మనం ఆయన క్రమశిక్షణలో ఉన్నామా? ఆయన క్రమశిక్షణలో లేకపోయినట్లయితే దేవుడు మనల్ని క్రమశిక్షణలోకి తీసుకొని రావడానికి అనేకమైన సాధనాలు ఆయన వాడుతూ ఉన్నాడు. తద్వారా మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతూ ఆయన సహించకపోతే మనకు రక్షణే లేదు, ఆత్మీయ జీవితమే లేదు. ఆయన శిక్షించకపోతే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు. ఆయన కనుక క్రమశిక్షణ కనుక మనకు ఇవ్వకపోతే మన లైఫ్లో ఎటువంటి పరిపక్వత కూడా మనకు రాదు. దేవుడి క్రమశిక్షణలో పెరిగేటువంటి ఆధిక్యత, అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఎక్కడ తెలుసా? సంఘంలోనే. దైవ సేవకుల ద్వారా, పాస్టర్ల ద్వారా, అనేక మంది వాక్య ప్రబోధం ద్వారా దేవుడి క్రమశిక్షణలో పెరిగేటువంటి భాగ్యం దేవుడు ఇచ్చాడు. ముందుగా ఆత్మీయ జీవితాలు అదినంగా ఉన్నాయి. మీరే గమనించండి. దేవుడు నమ్ముకున్నట్టే ఉంటారు కొంతమంది, కానీ ఎప్పుడు చర్చరారు. దేవుడు నమ్ముకున్నట్టే ఉంటారు, కానీ నాకు దేవుడు అంటే ఇష్టం అంటే నేను రక్షణ పొందుతున్నాను, కానీ దేవుడి దగ్గర రావడానికి వారికి మనసు ఉండదు. కానీ మనకు అలాంటి లైఫ్ లేదు కదా. మనము ఎక్కడున్నా దేవుని క్రమశిక్షణలో ఉన్నాం కాబట్టి మనం ఎంతగా ఆశీర్వదించబడుతున్నామో మనకే తెలుసు. ఎంతగా మన కార్యక్రమాలు సంఘంలో సరి చేయబడుతుందో మనకే తెలుసు. ఎంతగా దేవుడు తన యొక్క సంగతులు మనకు తెలియజేస్తున్నాడో మనకే తెలుసు కదా. ఈ సంగతులు మనం పొందుకున్నటువంటి బోధ బయట ప్రజలకు తెలియదు, క్రైస్తవులకు కూడా, మన ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. కారణమైన వారు క్రమశిక్షణలో లేదు. మనం పొందుకున్న ఆశీర్వాదాల విలువ, బోధ విలువ, దేవుని విలువ, సంఘ విలువ మనకు తెలిసే విధంగానే దేవుడు చేసి ఆత్మీయ నిలబడి దేవుని కళ్ళు మూసుకొని